టు ఆఫ్రికా. నేను వచ్చేసి ఆఫ్రికాలోనే మారుమూల దేశమైన జిబోటి అనే దేశంలో ఉన్నాను. ఈ దేశంలో ఏముంటుందని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నది ఇస్కిందర్ పోర్ట్ అంటారండి ఈ జిబోటి నగరంలో. ఇక్కడ నుంచి ఒక ఐలాండ్ కి అయితే వెళ్ళబోతున్నాం, అలాగే మరెన్నో లొకేషన్లు అయితే చూడబోతున్నాం. జిబోటిలో ఎంత ఉందా అని చెప్పి మీరు షాక్ అవుతారు. వీడియోను ఒక లైక్ చేసి పూర్తిగా చూడండి. మనం వచ్చేసి వెళ్తున్నాం ఇల్ముషా అనే ఐలాండ్కి. ఇక్కడ నుంచి 45 నిమిషాల ప్రయాణం. వెళ్ళే దారిలో అసలు మామూలుగా ఉండదు, అడ్వెంచరస్గా ఉంటుంది. వాటర్ మొత్తం గ్రీన్ కలర్లోకి మారిపోయింది. అంటే 2 రీజన్స్. ఒకటి ఐలాండ్ సమీపంలోకి వచ్చాం, రెండోది ఈ ప్రాంగణంలో లోతు తక్కువ ఉంటుందని అర్థం అండి. ఇక్కడ ఈత కూడా కొట్టొచ్చు. నిజంగా అదిరిపోయింది లొకేషన్. ఫైనల్గా వచ్చేసాం ఎల్ముషా ఐలాండ్కి. మొత్తం తెల్ల ఇసుక బీచ్ చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ జిబోటి దేశం వస్తే చాలా మందికి ఇక్కడికి ఎలా రావాలో తెలియదండి. ఒకవేళ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి రావాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి సంప్రదించి 1-2 రోజుల ముందలే అతనికి చెప్పండి. తరువాత ఇస్కిందర్ పోర్ట్ అని ప్రారంభంలో వచ్చాం కదా, అక్కడికి వస్తే మిగతాది మొత్తం అతనే చూసుకుంటాడు. ఇక్కడ వరకు తీసుకొచ్చి మనల్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకెళ్లి దింపేంత వరకు అతనిదే బాధ్యత. మనల్ని తీసుకొచ్చిన పడవోళ్ళే ఇట్లాంటి పాక అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఒక బేసిక్ మీల్ అయితే ఇస్తారండి. చెప్పాలంటే ఫుడ్ యావరేజ్గానే ఉంది, బట్ ఓకే. ఇంకొక విషయం మర్చిపోయాను, ఒకళ్ళగా వస్తే వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు డబ్బులు. అదే ఒక 5-6 వస్తే కనుక మనిషికి చాలా తక్కువ పడుతుంది. మేమైతే ఒక 6 అయితే రావడం జరిగింది. మనిషికి 4,000 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు మన డబ్బుల్లో. ఈ ఐలాండ్లో ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. పడవలా తీసుకొని ఒక 2 అయితే వెళ్ళొచ్చండి సముద్రం లోపలికి. మంచి ఫన్ అయితే ఉంటుంది. మన డబ్బుల్లో 1000 రూపాయలు 2 గంటల వరకు ఆడుకోవచ్చంట. ఈయన ఆల్రెడీ రెంట్కి తీసుకుంటే జస్ట్ అడిగాను ఒకసారి ట్రై చేయొచ్చా అంటే పద వెళ్దాం అన్నాడు. సింపుల్. హే, ఇట్స్ మూవింగ్. మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. సూపర్. లైఫ్లో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ భయం వేసింది, తర్వాత చాలా మంచిగా అయితే అనిపించిందండి. సముద్రంలోకి అలా పడవేసుకొని వెళ్ళడం రావడం చాలా తేలిగ్గా అనిపించింది, చాలా సేఫ్గా కూడా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇతను జిబోటి నుంచి మనకి మంచిగా తీసుకెళ్ళి చూపించాడండి, వీడియో తీస్తున్నాం అని చెప్పి. థ్యాంక్ యూ బ్రో. వాట్స్ యువర్ నేమ్? సుహెల్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తారు మీరు ఇక్కడ? I'm here from vacation. ఓకే, నేను యాత్రకైతే ఇక్కడికి వచ్చాను. And yes, I'm student in Canada. ఓకే, నేను కెనడాలో కూడా చదువుకుంటున్నాను. సూపర్ బ్రో. Yes, thank you very much. ఓకే, it's a pleasure. అన్నట్టు ఇంకొకటి, ఈ జిబోటిలో ఉండే వాళ్ళంతా కూడా మనోడు ఇప్పుడు ఏంటంటే వెకేషన్కి వచ్చాడంటే ఉన్నోడని అర్థం. డూ యూ హ్యావ్ a dual citizenship? Yes, I have a 3 passport. Yeah. Actually, I born in USA. Okay. So I have the passport American.
I am a citizen in Canada. Okay. So I have a Canadian passport. I'm Djiboutian, so I have the Djiboutian passport. 3 పాస్పోర్ట్. Yes, exactly. ఓకే, 3 పాస్పోర్ట్లు అయితే ఉన్నాయి. అదే మన ఇండియాకి అయితే కనుక డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, ఇండియన్గానే ఉండాలి. సో యువర్ వెరీ లక్కీ బ్రో. Yes, thank you very much. నాకు ఈ మధ్య తెలియట్లా వీడియోలు ఎలా తీయాలో. It's okay. It's Okay. నేను ఒక మొహమాటస్తుడిని, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు అది రకంగా ఉంది. no, it's okay. I'm improvisation. ఓకే ఓకే, ఏమడగాలి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Djibouti. ఏంటి మీరంటే ఇక్కడ లోకల్ వాళ్ళేనా? Yeah. యా, Kind సో of. యువర్ లోకల్. సో Yeah. మీరేం చేస్తూ ఉంటారు ఇక్కడ? I'm in vacation. అంటే నా ఉద్దేశం మీరు టూరిస్ట్ అని కాదు, ఏం పని చేస్తారు? I'm student. ఓకే, సో ఈవిడ వచ్చేసి ఇక్కడ వెకేషన్ అంటే యాత్రకైతే వచ్చారండి. ఇక్కడ I came from Canada. ఓ కెనడా. Yeah. ఓహో, మీరందరూ కెనడా నుంచే వచ్చారా? No. From France. ఓ ఫ్రాన్స్. ఓకే But ఓకే. we went to university. అయితే మీరందరూ విద్యార్థులే అనమాట. సరే, చాలా తేలిక. మీ అందరిని ఇప్పుడు నేను తలా ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను. అదేంటంటే మీరు ఇప్పుడు జిబోటి దేశంలో ఉన్నారు కాబట్టి మీ దేశం గురించి తలా ఒక మంచి మాట చెప్పండి. లేడీస్ ఫస్ట్. ముందుగా అమ్మాయిలు. The islands. ఐలాండ్స్. Yeah. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఐలాండ్? Musha. ఓహో, అంటే ఇప్పుడు మనం ఉన్న మూషా ఐలాండేగా, అంటే ఇదే ఇష్టం అనమాట. సూపర్. మరి ఇంకా నీవంతా అయిపోయింది. నెక్స్ట్ క్యాండిడేట్. సోదరా, మీకేం ఇష్టం ఈ జిబోటి దేశంలో? నాకు ఈ ఇల్మోషా ఐలాండ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ ఐలాండ్ని హ్యాండిల్ చేసేది మా స్నేహితుడే. అండ్ కెమెరా పియర్. వాట్ యూ మోస్ట్ లైక్ ఇన్ జిబోటి? People, you know, cat is a chat. Yeah, I know. Yeah. I don't eat, but it's a good thing in this country. The vibe, you know, the vibe. I don't know. Vibe, like the mood. Yeah, vibes. Yeah, vibe. It's a really good vibe. All people he know it. Like it's a very small country. Like all people he know. I know this అసలు వీడేం మాట్లాడుతున్నాడో మీకు అర్థమైతే కామెంట్లో చెప్పండి. guys. I know these guys. Like this. Yeah. All people so, no stranger people. Like all families know it. He know my family. My family he know me. It's only Djibouti is like this. Nice. మొత్తానికి మీ అందరికీ ఇక్కడ ఆకులు తినడం అంటే ఇష్టం. Yes. Okay. It's a small map. You know map. I know. మీకేం ఇష్టం మరి ఈ దేశంలో? నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం. ఎప్పటికైనా ఒక ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలని కోరిక. అలాగే మా దేశంలో ఆహారం కూడా నాకు చాలా ఇష్టం. ఓకే గైస్, నవ్ ఐ ఆస్క్ డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మీకు జిబోతి దేశంలో నచ్చిన విషయాలు చెప్పారు. ఇప్పుడు మీకు ఏమేమి ఇష్టం లేదో నచ్చని విషయం ఒకటి చెప్పండి. ఆగండి, ఒక్కొక్కరుగా చెప్దురులే. They can. Come on. Okay. They can start. I started. వాట్ యూ డోంట్ లైక్ ఇన్ జిబోటి కంట్రీ? మీకేం నచ్చట్లా జిబోటి కంట్రీలో? The temperature 15 degrees. 50 sometimes 50+ degrees. Yes. It's so hot. So fucking hot. Yeah. Well, it's not. It's not. And you? నాకు ఇక్కడ జంతువులంటే ఇష్టం లేదు. మాతో కలిసి రోడ్ల మీద తిరుగుతాయి. అంటే జంతువులంటే నా దృష్టిలో ఈగలు. ఈగ కూడా జంతువే కదా. అవి అట్లా గాల్లో ఎగరడం, మమ్మల్ని వచ్చి కొట్టడం, మా మీద వాలడం మాకైతే నచ్చవు. అలాగే మస్కిటోలు కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా ఉండడం నాకైతే నచ్చలేదు. It's really. Yeah, hope one day it will be changed. Yeah, I hope so. Yeah. I hope one day you'll come back here and you will see the change. Yeah. One day. One day, I hope. మరి మీకు ఈ దేశంలో ఏమంటే ఇష్టం లేదు? I like everything in Djibouti. Djibouti is the best country, and come in Djibouti. Welcome to Djibouti. Come on, bro. Thank you, bro. Yeah. అలాగే మా దేశంలో కాటన్ ఒకటి ఉంటుంది. అది ఆకు లాంటిది. అది ప్రజలు తినడం నాకైతే ఇష్టం లేదు. దాన్ని అయితే ఆపేసేయాలి. Hope it will be changed one day. I hope so. ఈ వీడియో ఏమో కానీ వీళ్ళందరికీ డబ్బింగ్ చెప్పలేక సచ్చానండి. సో చూసారు కదా ఇప్పటి వరకు ఈ ఆఫ్రికా వాళ్ళతో చిట్ చాటు. ఇంకా వీడియోని ముందుకు కొనసాగిద్దాం. ముందుంది అదిరిపోయే లొకేషన్స్. మొత్తానికి కంప్లీట్ అయితే చేసాము. ఇక్కడ ఈ జిబోటి దేశంలో ఫ్రెంచ్ దేశస్తులు అయితే ఎక్కువ మంది ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే ఇంతకుముందు ఈ జిబోతి అనేది ఒక ఫ్రెంచ్ కాలనీ. ఆ తర్వాత దీన్ని ఒక దేశంగా వీళ్ళకైతే వదిలేశారనమాట. కాబట్టి ఇక్కడ ఫ్రెంచ్ భాష కూడా వాడుకలోనే ఉంటుంది. అందుకే ఫ్రెంచ్ దేశస్తులు కూడా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. మీ అందరికీ ఐ రిమెంబర్ బట్ సో మీ అందరికీ మీ యొక్క ఫ్రెంచ్ భాషలో
బోంజూర్ అంటే హలో అని అర్థం. ఓకే నైస్ నైస్. హలో హలో. ఆగండి ఇంకా అయిపోలేదు. ఇప్పుడే మనం ఎక్కడి నుంచి అయితే ప్రారంభమయ్యామో అక్కడికే చేరుకున్నాము. ఇక్కడ నుంచి అసలైన లొకేషన్లు ఈ జిబోటి దేశంలో చూడబోతున్నారండి. అందులో మొదటిది మనం ఆల్రెడీ ఇక్కడ ఒక వీడియో కూడా కవర్ చేయడం జరిగింది, కానీ మీరు ఈ యాంగిల్లో వ్యూస్ అయితే చూడలేదు కాబట్టి మళ్ళీ అయితే వేస్తున్నాను. లేక్ అసాల్ ఆఫ్రికా ఖండంలోనే లోయెస్ట్ పాయింట్, 155 మీటర్లు సముద్ర మట్టం కన్నా దిగువనున్న ప్రాంతం, అత్యంత ఉప్పు కలిగిన సరస్సు. ఈ జిబోటి దేశంలో ప్రధాన టూరిజం స్పాటుల్లో ఇది ఒకటే అండి. ఈ లేక్ అసాల్ పక్కనే గుబెట్ ఎల్ ఖరాబ్ అనే ప్రాంతంలో ఆడెన్ సముద్రం మధ్యలో ఉన్న అగ్నిపర్వతం నిజంగా అద్దిరిపోద్ది లొకేషను. ఆర్తా బీచ్ అని ఈ జిబోటి దేశంలోనే అత్యంత సుందరమైన బీచ్లో ఒక బీచ్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్టోన్ బీచ్ ప్లస్ ఒక ఎక్వేరియం లాగైతే లోపల స్కూబా డైవింగ్ చేసి చేపలను చూడొచ్చు. ఇప్పటి వరకు చూసారు కదండి, ఈ లొకేషన్లు అన్నీ కూడా డ్రోన్ షాట్స్ ఇంకా మంచి మంచి డిజిటల్ కెమెరాతో తీసినట్టు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మన భయ్యాతో కలిసి తీయడం జరిగింది. భయ్యా దగ్గర మంచి పెద్ద కెమెరా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. ఒక తెలుగోడికి తెలుగుడు అన్నట్టు ఎప్పటికీ మర్చిపోలేను. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నో ప్రాబ్లమ్, ఎనీ టైం ఐ కెన్ హెల్ప్ యూ. ఖచ్చితంగా మళ్ళీ జిబోటి దేశం వస్తాను. ఈసారి మంచిగా ఇంకా బెటర్గా చేద్దాం. మంచి గేర్తో వస్తాను ఈసారి, మీ దగ్గర ఉన్న కెమెరా లాంటి దాంతో. ఇదే అండి ఈ జిబోటిలో లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో ఇక్కడ నుంచి మనం ఏ దేశానికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏంటి అప్పుడే అయిపోయిందా? అవ్వలేదండి. చివరిగా దీనిని లేక్ అబ్బే అని పిలుస్తారు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక టూర్ కంపెనీ ద్వారా 4x4 వెహికల్ మాట్లాడుకొని మాత్రమే వెళ్ళడం కుదురుతుంది. ఎందుకంటే మొత్తం మట్టి రోడ్లు, చూడడానికి మార్స్ గ్రహం పైన ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే ఈ జిబోటి దేశం అనేది మొత్తం అగ్నిపర్వతాలతో నిండి ఉంది. కాబట్టి భూమిలో నుంచి అధిక ఉష్ణోగ్రత రావడం వలన ఈ విధంగా కొండలు అయితే ఏర్పడి చూడడానికి ఒక గ్రహంలా అయితే అనిపిస్తుందండి లేక్ అబ్బే.